కాదు. గాయపడ్డ సింహం అంటే వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా. వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ ఫైట్ చేస్తున్నారు, సక్సెస్ కోసం గాయపడ్డ సింహంలా కనిపిస్తున్నారు. సార్ మీరు అదే అంటున్నా, సక్సెస్ అన్నది చాలా రిలేటివ్ థింగ్ సార్. మీరు బాక్స్ ఆఫీస్ చూస్తున్నారు, నేను ఆడియన్స్ మనసు చూస్తున్నాను. నేను గెలిచేసిన సార్, నేను ఆల్రెడీ సక్సెస్. మీకు అది తెలుస్తలేదు అంతే. అయితే నో గాయం. నేను మారేడుపల్లిలో ఛాయ్ తాగటం, నేను ఇక్కడ స్టేజ్ మీద మీరు నన్ను ప్రశ్న అడిగేంత రేంజ్కి వచ్చిన అంటే ఎంత పెద్ద సక్సెస్ సార్. నేను గెలిచిన సింహం సార్, గాయపడలేదు. ఇది కదా స్పోర్టివ్ స్పిరిట్ అంటే. థ్యాంక్ యూ. కానీ అసలు నిజంగా ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది సార్? అసలు టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్దాం ట్రై చేశారు ఏంటి? బేసిక్గా ఒకసారి షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను సార్. నన్ను నో ఫ్లై లిస్ట్లో ఒక వారం రోజులు పెట్టినారు. ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదంటే నాకు ఫ్లైట్ పైసలు అంత లేకుండే. వాళ్ళు నో ఫ్లై లిస్ట్లో పెట్టినా కానీ నేను బస్సులోనే తిరిగేటుండే. బట్ ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం పోవాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్. అదే చాలా మంది ఫోన్ చేసి ఏంది యూఎస్ వస్తున్నావంట రాలేదంట అని ఫోన్ చేసినారు. బట్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే ఎలాగే రిజెక్ట్ అక్కడ దాకా వెళ్ళి వచ్చారా, లేకపోతే టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో పాత టికెట్ చూపించి రిజెక్ట్ అని ఆ టైప్ ఏదో చేస్తాం. ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళవు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి మళ్ళీ అరైవల్ సెక్షన్లో మెగ్డీలో కూర్చొని ఒక వీడియో తీస్తాం అంతే. భాస్కర్ గారు, అంటే మూసేద్దాము అని అన్నారు కదా, అంటే మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మీరు డైరెక్టర్గానే మిమ్మల్ని ఎక్కువ చూడాలనుకుంటున్నాం మేము, కానీ యాక్టర్గా ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది 2024లో సార్. దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నారు. 25 డెసిషన్స్ మీరు 27లో చూస్తారు. సో అది ముందు యాక్సెప్ట్ చేసిన డెసిషన్స్ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇట్లాంటి ఒక కథ రావడం అన్నదే ఒక యునిక్ ఆపర్చునిటీ. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు ఇంకా రైటింగ్ స్టేజ్లో ఉండే రైటింగ్ స్టేజ్లో ఉన్నా అనమాట. సో ఐ థాట్ ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దని అనిపించింది. సో 3 ఫిల్మ్స్ సైన్ చేసినాను. ఓం శాంతి ఒకటి, ఇదొకటి, ఇంకో సినిమా ఇది రాబోతుంది. తర్వాత క్లోజా? దాని తర్వాత క్లోజ్. మీరు ఒక మంచి స్టోరీ రాస్తే యాక్ట్ చేసేస్తారు సార్, ఫ్రీగా నన్ను చేసేది. అంటే మీ దగ్గర ఉన్నట్టున్నాయి కదా ఆల్రెడీ. ఏది మీ దగ్గర స్టోరీస్? ఎస్, డైరెక్షన్ అయితే ఉన్నాయి. అదే ఎందుకు చేయట్లేదు అంటే, ఈ నగరానికి ఏమైనా సీక్వెల్ ఒకటి చేయాలి. అవును, చేస్తున్నా. ఇంకోటి వెంకటేష్ గారితో అనుకున్నా. వెంకటేష్ గారిది ఇంకా స్టిల్ రైటింగ్ ఇట్ సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. బట్ ప్రైమ్ వీడియో వాళ్ళతో ఒకటి ఉన్నది. అది కాకుండా ఇంకో ప్రాజెక్ట్ రాస్తున్నా. ఓకే. డైరెక్టర్ గారు, హలో. ప్రొడ్యూసర్ గారు ఒక డైరెక్టరు, మరి హీరో గారు ఒక డైరెక్టరు, ఇద్దరి మధ్యలో ఎంత సఫికేటింగ్గా పనిచేశారు? అస్సలు లేదు సార్. యాక్చువల్లీ అది ఈజీ అయింది సార్ నాకు. అంటే వాళ్ళు అందుకనే టైటిల్ ఎట్లా పెట్టినారు. లేదు సార్, అంటే ఫ్రాంక్లీ అది ఈజీ అయిపోయింది. అంటే జస్ట్ మనీ వాళ్ళు చేశారేంటి? కాదు సార్, మనీ పెట్టడం వేరు, ఆ డైరెక్టర్కి అర్థం చేసుకునేది ఈజీ అయిపోయింది. యాజ్ ఎ డైరెక్టర్స్ వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి అది చాలా కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది సార్. ఫ్రాంక్లీ ఆ ఫ్రీడమ్ కానీ ఆ స్టోరీ, ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి కానీ, ఓకే ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినా కూడా ఓకే గట్సీ ఫీలింగ్తో వెళ్ళిపోదాం అనడానికి అది డైరెక్టర్ అయితేనే ఈజీగా అర్థమవుతుంది. యాజ్ అన్ యాక్టర్ కూడా నేను తరుణ్ని ఫస్ట్ చాయిస్ అనుకున్నది ఆయన్ని, ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ అది ఈజీ టు అండర్స్టాండ్. నాకు ఈ క్యారెక్టర్ని ఈజీగా అర్థం చేసుకుంటారు, యాక్టింగ్ బాగా చేస్తారు అనేది నా పాయింట్. డైరెక్టర్ గారు ఇక్కడ ట్రైజర్ లాంచ్ అని పెట్టారేంటి? ఇది ఈ సినిమాలో మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి సార్. అయితే ఒక టీజర్ ఇస్తే సరిపోదు, అలానే ఫస్ట్ ట్రైలర్ ఇవ్వలేము. సో ట్రైలర్కి తక్కువ, టీజర్కి ఎక్కువ, ట్రైజర్ అని పెడదాం. తరుణ్ గారు అంటే హాయ్. యాక్చువల్లీ ఏంటి, డైరెక్ట్గా ట్రంప్ గారితోనే పెట్టుకున్నారు. లైక్ ఈ టీజర్ చూసాక అసలు మీకు వీసా వస్తుంది అనుకుంటున్నారా? మొన్న ప్రమోషన్స్లో జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు ఈ టీజర్ చూసి. నాకు అదే భయం అవుతుంది. ఇక నేమ్ చేంజ్ చేసుకొని ఆధార్ కార్డ్ మార్చుకొని పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేటట్టుంది. మరి చూద్దాం. అండ్ ఏమైంది ఈ నగరానికి 2కి ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సీక్వెల్ వస్తుంది, మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు ఆ సినిమా? ఐ థింక్ మోస్ట్లీ అక్టోబర్, నవంబర్ అనుకుంటున్నాం టెంటేటివ్లీ. ఇంకా ఒక షెడ్యూల్ అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి, రన్వే ఎంత ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టైం పడుతుందని. కానీ టెంటేటివ్లీ ఆ టైం అనుకుంటున్నాం. తరుణ్ గారు ఆల్ ద బెస్ట్ అండి. తరుణ్ గారు చాలా బాగుంది. తరుణ్ గారు గాయపడి